సువిలాక్ సుధాకర్ గారిని చాలా ఏళ్ల తర్వాత కలిసారా? కరెక్ట్ కదా? ఇది పట్టేసింది నిజం. నేను సుధాకర్ గారు ఇది ఎప్పుడు ఎక్కడ చెప్పనట్టున్నాను, బట్ ఇవాళ చెప్తాను. అమ్మా. నేను శివ సినిమా చేస్తున్నప్పుడు ఎందుకో తెలియదు ఆయనకి, అప్పుడు కళ్ళజోడు వచ్చినట్లేదు ఆయనకి. నా నటనా చాతుర్యం చూసి ఆయన దాన్ని సినిమాకి రికమెండ్ చేశారు. సీరియస్లీ? సీరియస్లీ. ఆ సినిమా పేరు చెప్పమంటే కూడా చెప్తాను. నేను రహస్యాలు దాచుకోవటాలు నాకు తెలియదు, వద్దు, అలాంటివి బాగోదు అంటే మానేస్తాను. లేదు ప్లీజ్. సినిమా పేరు నేటి చరిత్ర. ముత్యాల సుబ్బయ్య గారు డైరెక్టర్. ఓ సో ఆ సినిమాకి ఆయన నన్ను రికమెండ్ చేశారు. నేను అసలు నాకేం తెలియదు అప్పుడు అని చెప్పడానికి ఇప్పుడేదో తెలిసినట్టు. ఓహో. సో ఇప్పుడు ఎంత తెలుసో అప్పుడు అంతే తెలుసు. అంటే లేదా అప్పుడు ఎంత తెలుసో ఇప్పుడు అంతే తెలుసు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కూడా నేను సినిమా చేస్తున్నాను టెన్షన్గా అనుకుంటే ఆయన నచ్చి ఆయన నన్ను రికమెండ్ చేశారు. నేను దాంట్లో హీరో సుమన్ గారు, గౌతమి హీరోయిన్, ఓ రామారావు గారు అనుకుంటా కెమెరామెన్. సో నన్ను వైఎంసీఏ అని ఉంది మెడ్రాస్లో, ఓ మెడ్రాస్. మెడ్రాస్. ఓకే ఓకే. ఆహా. అక్కడ నన్ను షూటింగ్ పిలిచారు. హరికృష్ణ గారు ప్రొడ్యూసర్, అంటే వేరే హరికృష్ణ గారు లేరు పాప, ఆయన పోయారు. ఓకే. నన్ను ఆ సినిమాలో నుంచి తీసేశారు. ఇంత బాగా చెప్పి లాస్ట్ మినిట్ లో ఇదే తుస్మంటారా? ఎందుకు తీసేశారు అనేది పక్కకు పెడితే ఆ రోజు తర్వాత సుధాకర్ గారిని మళ్ళీ నేను కలవలేదు. ఐ ఫెల్ట్ వెరీ ఎంబారస్డ్. మొన్న కలిసినప్పుడు ఏం మాట్లాడుకున్నారు? ఇదే మాట్లాడాను. అవునా?